నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెనుకబడిన కులాలకు ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే. రానున్న రోజుల్లో కరీంనగర్లో పూలే విగ్రహం ఏర్పాటు చేస్తాం. పార్టీ బలోపేతం కోసం కృషి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పూలే జీవితం స్ఫూర్తిదాయకం. కంట్రీస్ కరెన్సీస్ లో కరీంనగర్ కి చెందిన 5 ఏళ్ల చిన్నారి లిప్సికా గోల్డెన్ స్టార్ అవార్డు. కంట్రీస్ కరెన్సీ చెప్పిన అతి చిన్న చిన్నారిగా గోల్డెన్ స్టార్ రికార్డ్ సొంతం. ఎన్నో జీకే టాలెంట్ కాంపిటీషన్ లో లిప్సికా అవార్డ్స్, మెడల్స్. నగరంలోని వావిలాలపల్లిలో గల శ్రీకృష్ణనగర్ రోడ్ నంబర్ 3లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వి బాంకెట్ హాల్ను నేడు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వాహకులతో కలిసి బ్యాంకెట్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్ బండారు వేణు, బీఆర్ఎస్ నాయకులు, నిర్వాహకులు వేణు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన కులాలకు ఆరాధ్య దేవుడైన జ్యోతిబా పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్ నగరంలో మాజీ ఎంపీ గారు, మా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జ్యోతిబా పూలే యొక్క విగ్రహ ఆవిష్కరణతో పాటు కరీంనగర్లో రాబోయే కాలంలో వారిని స్ఫూర్తిగా వెనుకబడిన కులాలందరూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని చెప్పి గొప్ప గొప్ప పథకాలు పెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. వెనుకబడిన కులాలు రాజ్యాధికారం రావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలని కోరుకున్న వ్యక్తి. పార్లమెంట్లో నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో జ్యోతిరావు పూలే గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మా పార్టీ భారత రాష్ట్ర సమితి గులాబీ జెండా నీడలో పెరిగినట్టు మేమందరం కూడా ఈ దేశంలో వెనుకబడ్డ తరగతులకి ఇంకా చాలా అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉంది. వాళ్ళ సంఖ్యారీత్యా ఒక్కొక్క రాష్ట్రంలో ఏ సంఖ్యలో ఉన్నారో ఆ సంఖ్యారీత్యా కూడా రిజర్వేషన్లు అమలుపరచాలని చెప్పి మా పార్టీ తీర్మానాలు చేశారు. ఈ దృష్టిలో పెట్టుకొని పార్టీ సూచన మేరకు గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ ఎంపీ గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మీకు క్లుప్తంగా చెప్పారు. అందరిది ఒకటే లక్ష్యం. కరీంనగర్ అంటేనే కేసీఆర్కు ఎంతో ఇష్టమైన జిల్లా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమం కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి భావించిన కేసీఆర్ గారు 2001లో కానీ తదనంతరం కూడా 2014 తర్వాత రైతు బంధు లాంటి కానీ దళిత ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ జిల్లా భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం కూడా ఆధునిక యుగ వైతాళికుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు, సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్లో మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆనాడు సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే చూపించిన మార్గదర్శకత్వంలో వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. అహ్మదాబాద్ ప్లీనరీలో రాహుల్ గాంధీ గారు దేశానికి తెలంగాణ దిక్సూచిగా ఉందని తెలిపారు. కులగణన చేసి బీసీలకు రాజకీయ విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సహచర మంత్రులు కలిసి ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లు పెంచడం జరిగిందన్నారు. సిరిసిల్లలో జ్యోతిరావు పూలే విగ్రహం లేకపోవడం బాధాకరమన్నారు.
వచ్చే పూలే జయంతిలోపు పూలే కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవాలన్నారు. వచ్చే ఏప్రిల్ 11, 2026 నాడు విగ్రహానికి దండ వేసుకునే విధంగా ఉండాలన్నారు. రాహుల్ గాంధీ చరిత్రలో నిలిచిపోయే విధంగా జిత్నే ఆబాదీ ఉత్నే ఇసేదారి అని అందరికీ న్యాయం జరగాలని, వారి ఆదర్శం రాబోయే కాలంలో తెలంగాణలో సామాజిక విప్లవం సృష్టిస్తామన్నారు. 199వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో గౌరవ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గౌరవ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, నాగర సత్యనారాయణ గారు, సిరిసిల్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈరోజు ఇక్కడ జ్యోతిబా పూలే గారికి సంబంధించి నివాళులు అర్పించుకొని ఏ విధంగానైతే ఆనాడు సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాల అందరికీ కూడా సామాజిక న్యాయం దొరకాలనేటువంటి ఆలోచనతో మరి మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గదర్శకత్వంలో వారి ఆదర్శంగా తీసుకొని ఇవాళ దేశంలోనే మొన్న అహ్మదాబాద్లో ప్లీనరీలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మొట్టమొదటి రాష్ట్రం దేశంలో దిక్సూచించే విధంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అందరికీ కూడా మార్గదర్శకత్వం ఉండే విధంగా కుల సర్వే చేసి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి పూర్తి ప్రదాత అయినటువంటి మహాత్మా జ్యోతి పూలే గారికి ఇవాళ మనందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, సహకార మంత్రులు అంతా కలిసి ఒక సామాజిక విప్లవం తెలంగాణలో తేవాలని, అటు ఎస్సీ కేటగిరీషన్ కానీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ పెట్టడంతో పాటుగా స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చేయాలని చెప్పడం జరిగింది. నేను సిరిసిల్లకి ఒక చేనేత రంగానికి సంబంధించిన కార్యక్రమం హాజరయ్యే సందర్భంలో హైదరాబాద్లో కరీంనగర్ కి చెందిన 5 ఏళ్ల చిన్నారి సంఖ్యపల్లి లిప్సిక అనర్ఘలంగా వివిధ దేశాల కరెన్సీస్ ని నేర్చుకొని కంఠతం చేసి అందరినీ అబురపరిచింది. కంట్రీస్ కరెన్సీ చెప్పిన అతి చిన్న చిన్నారిగా గోల్డెన్ స్టార్ రికార్డు సొంతం చేసుకుంది. స్థానిక చేంజ్ మెమొరీ అకాడమీ సమ్మర్ క్యాంప్లో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ చిన్నారి చిన్న వయసులోనే జీకే రాష్ట్రాలు, రాజధానులు మరియు ఇతర అంశాలపై ప్రతిభ చూపడంతో వాటిని నేర్పించి కంట్రీస్ కరెన్సీస్లో శిక్షణ ఇచ్చినట్లు ప్రముఖ మెమొరీ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ తెలిపారు. 5 ఏళ్ల ప్రాయంలో ఇంత అద్భుతం కనబరిచిన ఈ చిన్నారి గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకుంది. స్థానిక సాధన స్కూల్లో యూకేజీ చదువుతున్న ఈ చిన్నారి ఇంతకు పూర్వం ఏరియా లెవెల్ మరియు డిస్టిక్ లెవెల్లో నిర్వహించిన ఎన్నో జీకే మరియు టాలెంట్ కాంపిటీషన్లో లిప్సిక అవార్డ్స్, మెడల్స్ పొందినట్లు వారు తెలియజేశారు. కంట్రీస్ కరెన్సీ తెలిసిన అతి చిన్న వయసున్న చిన్నారిగా తమ పాప రికార్డులకెక్కడం తమకెంతో గర్వంగా ఉందని లిప్సిక తల్లిదండ్రులు శ్రావణి, విష్ణు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారిని ఇంత అద్భుతంగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ను కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విజయాలు తమ చిన్నారి ఇంకా ఎన్నో సాధించాలని వారు ఆకాంక్షించారు. చేంజ్ మెమొరీ అకాడమీ శిక్షణలో భాగంగా మెమొరీ, జీకే, చేతిరాత, రూబిక్స్ క్యూబ్, చెస్, స్పీడ్ మ్యాథ్స్, ఇంగ్లీష్, స్పెల్ బీ మరియు ఇతర అంశాలలో పిల్లలకు శిక్షణ ఇస్తూ ఎంతో మంది విద్యార్థులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అచీవర్స్గా తీర్చిదిద్దడం తమకెంతో ఆనందంగా ఉందని, నేడు 5 ఏళ్ల చిన్నారి లిప్సిక అవార్డు తమకు ఎంతో గర్వకారణమన్నారు. కరీంనగర్కు చెందిన చిన్నారి కంట్రీస్ కరెన్సీ తెలిసిన అతి చిన్న వయసున్న చిన్నారిగా గుర్తింపు పొందడం తమకెంతో గర్వకారణమని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో చేంజ్ మెమొరీ అకాడమీ డైరెక్టర్ తిరుపతి, అశోక్ సామ్రాట్, హరీష్ కుమార్, అఖిల్, సదానందం మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. India, Rupee, Indonesia, Rupiah, Iran, Riel, Iraq, Vietnam, Israel, Ticket, Japan, Yan, Jordan, Vietnam, Kazakhstan, Germany, Kuwait. Vietnam. ఓకే, నమస్కారం సార్. నా పేరు విష్ణు. మా విలేజ్ వచ్చి రత్నగిరిపల్లి, మాచారెడ్డి మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. యాక్చువల్గా మేము ఇక్కడ శక్తి టెంపుల్ దగ్గరలో ఉంటాము. సో సమ్మర్ క్యాంప్ టైంలో కంటే ముందు మా బాబుని ఇక్కడే స్కూల్లో చదివించడం జరిగింది. సో ఆ టైంలో డాక్టర్ వేణు సార్ నేను డాక్టర్ వేణుకుమార్, ట్రైనర్ ఇన్ మెమరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్. లిప్సిక 5 years
చిన్న పాప యూకేజీ చదువుతోంది తను. అయితే సమ్మర్ క్యాంప్లో తను ట్రైనింగ్ కోసమని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ పాప జీకే తర్వాత కొంచెం స్టేట్స్ క్యాపిటల్స్ ఇలాంటి కాన్సెప్ట్స్లో తను చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించడంతో మేము ఏంటంటే కొంచెం స్పెషల్గా ఏదైనా ఒక ఈవెంట్ ట్రై చేద్దాము అని కంట్రీస్ అండ్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే కంట్రీస్ అండ్ కరెన్సీస్ మొత్తం కూడా తను నేర్చుకుంది ఇవాళ. అండ్ దాంతోపాటు కొన్ని కాంపిటీషన్స్ కూడా టాలెంట్ హంట్ తర్వాత వచ్చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ జీకే కాంపిటీషన్స్కి కూడా కొన్నింటికి పంపించడం జరిగింది. దాంట్లో కూడా తను విన్ అయి రావడంతో మేము ఏదైనా అవార్డ్కి అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ సహకారంతో శ్రావణి మేడం తర్వాత విష్ణు సార్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఎంతో ప్రోత్సాహం అందించడంతో ఏంటంటే మేము అప్లై చేశాము. గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ ఫోరంలో ఇవాళ పాపకు చోటు దక్కడం మా కరీంనగర్ జిల్లా నుంచి మాకెంతో గర్వంగా ఉంది. ఇవాళ మా విద్యార్థిని అతి చిన్న వయసున్న చిన్నారి, కరెన్సీస్ కంట్రీస్ తెలిసినటువంటి అతి చిన్న వయసున్న చిన్నారిగా గుర్తింపు పొందడం అనేది మాకెంతో గర్వకారణము. చేంజ్ మెమరీ అకాడమీ తరఫున వి బ్లెస్ ద చైల్డ్ అండ్ వి విష్ ద చైల్డ్ షుడ్ అచీవ్ మెనీ మోర్ సచ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఆల్మోస్ట్ 50+ కంట్రీస్ కరెన్సీస్ ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆస్ట్రేలియన్ కాంటినెంట్ వచ్చి తనకి కాంటినెంట్ వైజ్గా చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇంకా కూడా తను షీఈస్ గెట్టింగ్ ట్రైన్డ్. అండ్ దాంట్లో ఇప్పుడు ఈ చిన్న కేటగిరీ ఏజ్ చిన్నది కాబట్టి ఏంటంటే ఇక్కడికే వాళ్ళది రికార్డ్ కింద కన్సిడర్ చేసేసి మాకు అది అవార్డు పంపించడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ అవర్ లిటిల్ స్టార్ లిప్సికా. ఐఎమ్ డాక్టర్ వేణుకుమార్, ఇంటర్నేషనల్ ట్రైనర్ ఇన్ మెమరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్, చేంజ్ మెమరీ అకాడమీ. భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులే హిందువులని, మిగతా వర్గాల వారు హిందువులు కాదనే విధంగా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. 2014 నుండి 23 వరకు బీజేపీకి అనుబంధం సంఘ ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గిరిజన బాలిక వసతి గృహాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. మొదటగా హాస్టల్కి వచ్చిన ఆయనకు విద్యార్థులు ప్రిన్సిపల్ జె శ్రీలత ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత 10 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన భోజనశాల గదిని ఆయన ప్రారంభించారు. అనంతరం విప్ అడ్లూరి విద్యార్థినులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. విద్యార్థులు చదువులో రాణించి పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ ఇస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ధరలను పెంచడం శోచనీయమన్నారు. హిందుత్వవాదాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ట్యాక్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను తీసుకెళ్లి తిరిగి రాష్ట్రానికి రావాల్సిన వాటాను మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేని మీద గెలిచిన వాళ్ళు? శ్రీ రామచంద్ర స్వామి జై శ్రీరామ్ అనే ఒక దేవుడు పేరు మీద చెప్పుకుంటూ మేమే హిందువులం, భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళే హిందువులు, వేరే పార్టీలు ఉన్న కానీ వేరే రాజకీయ పార్టీలు కానీ హిందువులు కానీ ఒక గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. కాబట్టి గ్యాస్ సిలిండర్ ధర వేస్తారు, రేపు 4 రోజులకి పెట్రోల్ ధర వేస్తారు, 4 రోజుల తర్వాత డీజిల్ ధర వేస్తారు, లాస్ట్గా మనందరి మీద కూడా ట్యాక్సీలు వేస్తారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పద్ధతి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది సరియైన పద్ధతి కాదు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సెస్ రూపంగా విపరీతమైన డబ్బులు కేంద్రం తీసుకుపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దామాషా ప్రకారం ఇవ్వాల్సినటువంటి డబ్బు తిరిగి ఇస్తలేదు. ఇవ్వకపోగా ఇవాళ సిలిండర్పై మళ్ళీ డబ్బులు పెంచడం జరిగింది. ఒక ప్రభుత్వము 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎవరి ప్రభుత్వం వాళ్ళది? భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘ ప్రభుత్వం లెక్కనే నడిచింది. అది మన రాష్ట్ర ఖజానా దివాలా చేసినాక కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇష్టాన్ని రాజ్యాంగం చేస్తున్న ప్రజలన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తారని చెప్తున్నా. ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజలు ఎన్నుకోబడ్డారు. ప్రజలు తీర్పిచ్చి ఇవ్వాలి. ఏం లక్ష్యం తీర్పియాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ తీర్పియాలి. తెలంగాణ ప్రజలకు తీర్పిచ్చి రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, ఒక 2 నెలలు అయితే స్థానిక ఎన్నికలు ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ అడ్రస్ ఎందుకు తెలుస్తుంది అప్పుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, వివిధ పార్టీ నేతలు పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలనకై పోరాడారు. అణగారిన వర్గాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎంతగానో ఉందని, ఆయన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, బాలికల కోసం అనేక పాఠశాలలు స్థాపించి అణగారిన వర్గాల కోసం పనిచేస్తోందని అన్నారు. జ్యోతిరావు పూలే 200 సంవత్సరాలు ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు, సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్, విఠల్, భిక్షపతి, పుల్లూరి రవి, గజ్జల రాజు, నల్లబాబు, శీలం స్వామి, మనోహర్, కోడ శ్రీనివాస్, జ్వాల, భిక్షపతి, ముదిరాజ్ నాయకులు, వివిధ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇట్లా రామ్ గోపాల్ సార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి కలలు కన్న స్వరాజ్యం రావాలంటే మరి ఆశయాలను కొనసాగిస్తూ పొద్దునలు ఇవ్వంగానే వారిని స్మరించుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ముదిరాజు కుల బంధువులు ఆధ్వర్యంలో ఆలయంలోని చెడు దోషం తలగడం వల్ల వేద పండితుల ఆజ్ఞ మేరకు యజ్ఞం కార్యక్రమం నిర్వహించి శాంతి హోమం కార్యక్రమాన్ని ముదిరాజు సంఘం సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘం సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఆవరణలో దుష్టశక్తి వల్ల ఆలయం అపవిత్రత అవ్వడంతో వేద పండితుల ఆజ్ఞ మేరకు ఆలయంలోని యజ్ఞ కార్యక్రమం చేపట్టి శాంతి పూజ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు నాయకులు గాడిచెర్ల రామచంద్రం, గాడిచెర్ల దేవయ్య, గాడిచెర్ల వెంకట నర్సు, జెల్లా రవి, ముదిరాజు సంఘ సభ్యులు, కుల బాంధవులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ओजस्य मे सहस्रम आयुष्य मे जराच म आत्मा च मे तनोश्च मे कर्म च मे वर्म च मे ज्ञानि च मे स्थानि च मे परोगंसि च मे ओम ज्येष्ठं च म आधिपत्यं च मे मन्युश्च मे भामश्च मे मस्य मे भस्य मे जयमा च मे महिमा च मे परिमा च मे वर्धिमा च मे वर्ष्मा च मे द्राघुया च मे वृद्धं च मे सत्यं च मे श्रद्धा च मे जगश्च मे धनं च मे वसश्च मे तुषश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे सुभतं च मे सुगं च मे सुभतं च मरुद्धं च मरुद्धिश्च मे क्लुप्तं च मक्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शं च मे मयश्च सर्वमेव आप्नोति अतो इयं वै भगवान् की जय। ओम पूर्णाहुति उत्तमाञ्जुहोति।
ఆలయం పవిత్రోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఏకవింశతి కలశములతో అష్టద్రవ్యములతో మహాభిషేకం, ఆ తర్వాత అమ్మవారి యొక్క హోమం, దివ్య పూర్ణాహుతి, మహాపూజ, అలంకారం, నివేదన మొదలైనటువంటి యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా లోకక్షేమం కోసం, గ్రామ అభివృద్ధి కోసం భక్తుల యొక్క చిన్నకోడూరు మండలం ఇబ్రాహీం నగర్లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వరి, మిరప పంటలు నష్టపోవడంతో ఈ రోజు నష్టపోయిన పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. పంటలు ఎక్కడెక్కడ నష్టపోయాయో అధికారులు ఫీల్డ్కి వెళ్లి వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం పూలే జయంతిని పురస్కరించుకొని పూలే దంపతుల విగ్రహాలకు పలువురు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతిరావు పులే ఆదర్శప్రాయులని అభిప్రాయపడ్డారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే అని కొనియాడారు. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పులే అని తెలిపారు. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారికత ఉద్యమాలకు ఆద్యులు పూలే అని ప్రశంసించారు. చదువుతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు అని చెప్పుకొచ్చారు. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు పూలే అని వారు తెలిపారు. అట్టడుగు వర్గాల ఆత్మ గౌరవానికి విద్యనే ఆయుధంగా అందించిన పూలే మహనీయుని ఆశయ సాధనకు అందరూ కృషి చేయాల్సిన అవసరం మరియు బాధ్యత ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు. అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరు సల్పిన తొలినాటి యోధుడు పూలే అని అభిప్రాయపడ్డారు. అలనాటి ఆచారాల వ్యవహారాల్లో కుల వ్యవస్థతో కూడిన ఛాందస భావాలు తీవ్రంగా ఉండేవని, అటువంటి పరిస్థితుల్లో కాలానికి సమాజానికి ఎదురెళ్లే సమాజంలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యం కోసం పాటుపడిన ధీశాలి పూలే అని తేల్చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు దీటి బాలనర్సు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి వర్షరాములు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు లింగాల లక్ష్మణ్, చింతకింది వర్షరాములు, బుర్రా సురేష్ కుమార్, ఏల శేఖర్ బాబు, దీటి రాజు, బిగుళ్ళ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మహనీయులు జ్యోతిబా పూలే జయంతి వేడుకలను 198వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని బెజ్జంకి మండల అన్ని ప్రజా సంఘాల సమన్వయంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ వాళ్ళు చేసిన సేవలను జ్యోతిబా పూలే వాళ్ళ సతీమణి ఉన్నదో ఆమెకు కూడా చదువు నేర్పి చిన్న ప్రాయంలో 9 సంవత్సరాల ప్రాయంలో వివాహం చేసుకొని 11 సంవత్సరాల వయసులో జ్యోతిబా పూలే గారు ఆ వయసులో వివాహాలు చేసుకొని సమాజానికి తోడ్పాటుగా సత్యశోధకి మండల కేంద్రంలో పూలే గారి జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఈ పూలే ఆలోచన విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసే విధంగా మనందరం కూడా పాటుపడాలని కోరుతూ, ఆ రోజు పూలే గారు మహిళలకు విద్యను చెప్పించి వారిని చైతన్యం చేయాలనే ఆలోచనతోటి 1848లో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాల పెట్టి మహిళలకు బాలికలకు చదువు చెప్పి ఈరోజు మహిళలు ఉన్నతమైన స్థానానికి వచ్చిరంటే ఆనాటి నుంచి విద్యను అందించడమే ఒక మూల కారణంగా చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణీయ విద్యా వ్యవస్థను కూలదోలి శూద్రులకు అట్లాగే అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా చదువు చెప్పించి వారిని చైతన్యం చేసి వారిని ముందుకు తీసుకుపోయే విధంగా ఆ రోజు పూలే గారు ఆలోచన చేయడం జరిగింది. చిన్న హనుమాన్ జయంతి ఉత్సవం చాలా విశిష్టమైనదని మరియు స్వామివారి నామాన్ని జపించిన వారికి అన్ని శుభాలే కలుగుతాయని డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు, వ్యవస్థాపకులు, ఆల్పోర్స్ విద్యా సంస్థలు మరియు విఎన్ఆర్ ఫౌండేషన్
స్థానిక కరీంనగర్లోని కొత్తపల్లిలోని రామాలయం ఆవరణలో హనుమాన్ దేవాలయం వద్ద కొండగట్టులో వైభవంగా నిర్వహింపబడే హనుమాన్ జయంతి సందర్భంగా విచ్చేసే భక్తులకు మజ్జిగ పంపిణీ చేసే వాహనాన్ని వేద మంత్రాలతో ఘనంగా ప్రారంభించే ప్రజలందరికీ చిన్న హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేసే వాహనాన్ని వేడుకగా ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎన్ఆర్ ఫౌండేషన్ సభ్యులు, దీక్షాపరులు మరియు అభిమానులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ మాసం 90% రేషన్ పంపిణీ పూర్తి చేశామని, ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మండలంలోని పెద్ద కాల్వల గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు రాజేశ్వరి రవి నివాసంలో ప్రభుత్వం ఇటీవలే పంపిణీ చేసిన సన్న బియ్యంతో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలతో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇక నుంచి రేషన్లో సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సంతోష సమయంలో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశామన్నారు. పెద్దపల్లి జిల్లాలో 90% వరకు రేషన్ పంపిణీ పూర్తయిందని, సాధారణంగా ప్రతి నెల 15 నుంచి 20వ తారీఖు వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోందని, ఈ నెల సన్న బియ్యం పంపిణీ చేయడంతో 4వ తారీఖు ప్రారంభిస్తే 4 రోజులలో 90% పైన పూర్తయిందని, సన్న బియ్యం పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. బ్రో ఫోటో తీసుకో. మహాత్మా జ్యోతిబా పులే జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్లోని జ్యోతిబా పులే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో పూలే 199వ జయంతి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్, మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని తెలిపారు. సమాజంలోని కులపరమైన వివక్షను రూపుమాపడానికి తన జీవితాన్నే ధారపోసిన మహాత్ముడని కొనియాడారు. చదువు ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారని, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని తన భార్య సావిత్రిబాయి పూలే చదువు నేర్పించి బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప ఆదర్శమూర్తి అని అన్నారు. పూలే బ్రతికినంత కాలం బడుగుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని, నవ సమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. తన ఆశయాలను కొనసాగించడం కొరకు ప్రతి బీసీ బిడ్డ ముందుండాలని పిలుపునిచ్చారు. జ్యోతిబా పులే మైదానంలో పూలే పుణ్య దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారిని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, దుప్పటపల్లి మురళి, గుమ్మడి శ్రీనివాస్, సుధాకర్ చారి, బీసీ అఖిలపక్ష నాయకులు సిరిశెట్టి రాజేష్ గౌడ్ మరియు బీసీ సంక్షేమ అనుబంధ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ మాసం దేవుళ్ళు సరస్వతి కానీ ఇంకెంతోమంది ఉన్నారు దేవుళ్ళు. ఆ దేవుళ్ళు పుట్టిన కాకుండా ఈ ఏప్రిల్ మాసంలో అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ మంచి సుచిత్రమైన ఈ మాసంలో అణగారిన కులాలకు ఆదర్శవాదిగా ఉండి జ్యోతిరావు పూలే గారు తన భార్యకు చదువు చెప్పి ఆడవాళ్ళు వంటింట్లో ఉండాలనే ఆశయంతో అప్పుడున్న రోజుల్లో ఆడపిల్లలకు చదువు చెప్పి అక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక దిక్చూచిగా ఉండి అణగారిన కులాలకు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. ఎక్కడో ముంబైలో జన్మించి తాను ఆశయాల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి నాకు పిల్లలు కూడా వద్దు, ఈ యొక్క భారతీయులే నా పిల్లలనే ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వెనుకబడిన కులాలకు ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే. రానున్న రోజుల్లో కరీంనగర్లో పూలే విగ్రహం ఏర్పాటు చేస్తాం. పార్టీ బలోపేతం కోసం కృషి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పూలే జీవితం స్ఫూర్తిదాయకం. కంట్రీస్ కరెన్సీస్ లో కరీంనగర్ కి చెందిన 5 ఏళ్ల చిన్నారి లిప్సికా గోల్డెన్ స్టార్ అవార్డు. కంట్రీస్ కరెన్సీ చెప్పిన అతి చిన్న చిన్నారిగా గోల్డెన్ స్టార్ రికార్డ్ సొంతం. ఎన్నో జీకే టాలెంట్ కాంపిటీషన్ లో లిప్సికా అవార్డ్స్ మెడల్స్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.